ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న నా పరువు ఈ సీత వల్ల నిమిషాల్లో పోయిందిరా. అయ్యో దేవుడా. పెద్దమ్మా, సీత తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. కోపం పోతే మాత్రం పని నిండిపోతుందా ఏంటి? అలాంటిది ఏం జరగదు పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. మారుతి, అయ్యా ఈ ట్రంక్ పెట్టి లోపల పెట్టు. అలాగే గారు. డబ్బులు పోతే పోయినాయి, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సీత, నువ్వు కూడా ఏంటి సీత, ఆలోచన లేకుండా చిట్టికి ఎందుకు డబ్బులు ఇచ్చావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బ్యాంక్ అతను వస్తే కట్టమని ఇంట్లో ఉన్న చిట్టికిచ్చి వెళ్ళానండి. అతను నిన్న రాలేదు. ఈలోగా ఇలా అవుతుందని నాకేం తెలుసు? కనీసం నాకైనా ఇవ్వాల్సింది కదా, నేను ఇచ్చేవాడిని. ఆ సమయంలో మీరు ఇంట్లో లేరు. ఇప్పుడు చూడు అమ్మ ఎంత బాధపడుతోందో. ఈ వయసులో ఆవిడ్ని దొంగని చేసి మాట్లాడటం అవసరమా? అసలు ఆవిడ్ని దొంగని ఎవరన్నారండి? ఆవిడే ఊహించుకొని రాద్ధాంతం చేసింది. అత్తయ్య ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇలా ఏదో ఒక విధంగా గొడవలు పెడుతూనే ఉంది, గొడవలు చేస్తూనే ఉంది. అంటే ఏంటి సీత, నువ్వు కూడా ఏదో ఒక రకంగా మా పెద్దమ్మ మీద నిందలు వేస్తున్నావు. నిందంటారేంటండి? ప్రశాంతంగా ఉన్న ఇంట్లో కలతలు రేపుతుంది. ప్రతిదానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొస్తుంది. మొన్నేమో బట్టల షాప్కెళ్ళి తప్పు చేశానని రచ్చ చేసింది, అవమానించింది. ఈ రోజేమో ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంకోసారి మా పెద్దమ్మనంటే ఊరుకోను. మన కుటుంబానుకున్న పెద్ద దిక్కు ఆవిడే. అలాంటి మనిషి గురించి చిన్న చూపుతో మాట్లాడద్దు. నేనేమీ కావాలని అనలేదండి, ఉన్నదే అన్నాను. వద్దు సీత, నువ్వు ఇలా చేస్తే ఆవిడ ఇంటి నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మా పెద్దమ్మ ఇక్కడే ఉంటుంది. నేనేమి ఆవిడ్ని బయటికి పంపించమని మీతో చెప్పడం లేదండి. కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి చాలు. ఇప్పుడు ఎవరు దొంగని ముద్ర వేయకుండా ఎందుకు ఆవిడ గొడవ చేస్తుంది? వాదనలు వద్దు సీత, ఈ విషయం ఇంతటితో వదిలేసే.
నా అనుభవం అంత లేదురా మీ వయస్సు. ఇలాంటివి నా జీవితంలో ఎన్ని చూసుంటాను. నన్నే దొంగని చెయ్యాలని చూస్తారా? నేనేం చేస్తానో చెప్పను, చూపిస్తా. ఒరే రామరాజు, పెద్దోడా, ఒకసారి బయటికి రారా. రామరాజు, ఏంటమ్మా ఇది? నన్ను దొంగం చేసిన ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. అయిందేదో అయింది. నేను అందరికీ చెప్పాను. ఆ విషయం మర్చిపోపెద్దమ్మా. ఏంట్రా మర్చిపోయేది? నా మీద నింద వేసింది ఏమైనా చిన్న చితక నేరవారా? దొంగతనం అంటగట్టాలని చూస్తారా? ఇంకొన్ని రోజులు పోతే ఇంకే నేరాలు నా మీద మాపాలని చూస్తారో ఏంటో. అత్తయ్య, ఇక్కడ ఎవ్వరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. ఆ డబ్బులు పోతే పోయాయి, దాన్ని వదిలేసేయండి. అసలు దొంగెవరో తెలిసేంత వరకు నేనిది వదిలేదే లేదు. నువ్వేమో డబ్బు చిట్టికిచ్చానంటున్నావు, అదేమో అక్కడే పెట్టానంటుంది. ఈ డైమండ్ రాజేమో ఏకంగా నేనే దొంగని అన్నాడు. నిజం నిగ్గు తేలిస్తేనే నేను ఇంట్లో ఉండాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను. ఇప్పుడు ఎందుకమ్మా ఇదంతా? కుదరదురా పెద్దడా. నా మీదే నింద వేసి ఎవరికి వాళ్ళు గప్చుప్ అన్నట్టుంటే నేనెందుకు కోరుకుంటాను? ఏ చిట్టి, మీ అన్న నా ట్రంక్ పెట్టి చెక్ చేయించాడు కదే. నువ్వు బీరువాల డబ్బు పెట్టకుండా నీ బ్యాగులో పెట్టుకుని పోయిందని చెప్పావో ఏమో. ఎవరికి తెలుసు? పోయి దాన్ని పట్రా. పైసలు దాచి పోయినాయని చెప్పే కర్మ నాకేం పట్ల. మా ఆటలెందుకే, పోయి బ్యాగ్ తెచ్చి చూపించు. అమ్మా, నువ్వు గమ్మునుండ్రా. రే మారుతి, చూస్తావేంటి? బ్యాగ్లో ఎత్తుకో. వాళ్ళెందుకు డబ్బులు తెస్తారండి? ఏంట్రా నోర్లేస్తుంది? మరి ప్యాకటోడు పిలవగానే పెద్ద ఆవిడ దొంగతనం ఎందుకు చేస్తుందని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళి నా పెట్టి తెచ్చావు కదరా. నోరు మూసుకొని చెక్ చెయ్యి. ఏమీ లేదండి. ఈ ఒక్క విషయం తెలిస్తే సరిపోతుందా? రే శ్రావణు, నువ్వు నీ పెళ్ళం కూడా ఈ సూట్ కేసులు చూపించండి, చూద్దాం. మా ఇంట్లో మేమెందుకు దొంగతనం చేస్తాం పెద్దమ్మా?
ఇల్లు అందరిది కావచ్చురా, కానీ సొంతంగా అవసరాలు ఖర్చులు ఉంటాయిగా, దానికోసం ఏమైనా దాచుకోవచ్చుగా. అత్తయ్య, నా మరుదులు తోడికోడల మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఆహా, హ, అందరూ మంచి వాళ్ళైతే మరి దొంగెవరు? హ, సరే, నీ మాటకే వస్తా. వీళ్ళందరూ ఇంటి మనుషులు కాబట్టి దొంగతనం చేయలేదు. కొత్తగా వచ్చి నా మీద నింద వేసినట్టు పారాయివాడైన డైమండ్ రాజుని ఎందుకు అనుమానించరు? రాజనే ఒక విధంగా ఇంటికి పరాయివాడైనా మా మీద ఉన్న అభిమానానికి తను సొంత మనిషి, మా మేలు కోరే మంచి మనిషి. చాలా సందర్భాల్లో కష్టంలో ఉంటే మాకండగా ఉన్న మనిషి. అలాంటి మనిషిని అనుమానించకండి అత్తయ్య. బాగుందమ్మా. హ, నీ మరుదుల్ని తోడుకోడళ్ళని అనుమానించకూడదు, బయట నుంచి వచ్చిన డైమండ్ రాజుని ఏమనకూడదు అంటే నీ మనసులో నేనే దొంగనని ముద్ర పడిపోయింది. హ, విన్నావురా పెద్దోడ్రా నీ పెళ్ళం మాటలు? ఇప్పటికైనా అర్థమైందా? సీత పథకం ప్రకారం నన్ను దొంగని చేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికే తప్పపోయినట్టు నాటకం ఆడుతుంది. ఇప్పుడు ఏంది నీ లొల్లి? నా బ్యాగ్ చెక్ చేయాలి, అంతనే కదా. ఇప్పుడు తెస్తానుండు. అన్నయ్య, నువ్వు ఆగుసిల్లే. మా అన్నని దొంగని చేయనీకి మీకు నోరెట్లొచ్చింది అత్తయ్య? ఆ నా టంకు పెట్టి తెరవడానికి అడిగి చేతులు వచ్చినట్టే నాకు నోరొచ్చిందే. ఇగో నా తానుండే బ్యాగ్ని రండే చూసుకో. రే పడుద్దాయ్, మళ్ళీ చెప్పాలా? చూడా, ఏరా బడవా, డబ్బులు నువ్వే నొక్కేసి తెలివిగా నా మీదకు తోసాయాలని చూస్తావా? హ, దేవుడున్నాడ్రా, అందుకే నీ బండారం బయటపడింది. నా బ్యాగ్ లో పైసలు ఎట్లొచ్చినాయో నిజంగా నాకు ఎరకలే. అమ్మ సిటీ, సీత సెల్లి డబ్బులు దాయమని నీకు ఇచ్చినప్పుడు నా బ్యాగ్ లో పెట్టి మర్చిపోయినవేమో.
ఒక్కసారి యాద్ తెచ్చుకోమ్మా, ఒక్కసారి యాద్ తెచ్చుకో. మీ అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? మీ అన్నకి పైసా సంపాదన లేదు, పని పట లేదు. పేకాటాడడానికి డబ్బులు ఎలా వస్తాయి? అందుకే మీరిద్దరూ కలిసి డబ్బు కాజేశారు. ఇప్పుడు చెప్పు రామరాజు, దొంగ దొరికినట్టే కదా, ఏ శిక్ష వేస్తావు? బావా, నేను నా చెల్లెలు అమ్మా నాయన లేకుండా పెరిగినాం గాని జులాయి పనులు చేస్తూ పెరగలే బావా. పేకాట ఆడుడేమో గాని దొంగతనాలు చేసుడు మాత్రం నేర్చుకోలేదు బావా, నేర్చుకోలే. మాకు జిందగీ ఇచ్చిన తాన పైసలు దొంగతనం చేసేంత చిల్లర బుద్ధులు నేను నేర్చుకోలేదు బావా, నేర్చుకోలే. రే డబ్బులేవా? కళ్ళెదురుగా నీ బ్యాగులో ఈ డబ్బు దొరికిన తర్వాత కూడా కన్నీళ్లు పెట్టి చేసిన తప్పును తుడిచేద్దాం అనుకుంటున్నావా? అవునే సీత, చెట్టికి 40,000 ఇచ్చానన్నావు కదే, మరి 30,000 ఉన్నాయంటే? ఓహో, 10,000 ప్యాకెట్లో పోగొట్టుకున్నాడన్నమాట. అమ్మో, నేను మేలుకున్నాను కాబట్టి సరిపోయింది. ఈ 30,000 మిగిలాయి. ఇదిగో సీత, ఈ డబ్బు తీసుకో. భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను రామరాజు బావా, నేనైతే ఈ పైసలు తీయలేదు బావా, తీయలే. బావా బావా బావా, నాని బావా, అమ్మయ్యా, నేను దొంగని కాదని నమ్మారు కాబట్టి సంతోషంగా ఉంది. గొడవ జరిగింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. కొట్టేసిన దాంట్లో 10,000 మిగిలింది. లాభం. అమ్మయ్యా,
యారా పడుద్దాయ్ ఈ పూట వంట ఏం చేసావు? స్పెషల్ గా ఏమైనా చేసావా? అవే చప్పిటి కూరలా? పెట్టాల్సిన వంటంతా పెట్టి సీతమ్మ గారిని బాధ పెట్టి సిగ్గు లేకుండా తినడానికి వచ్చింది. ఏంట్రా గొణుక్కుంటున్నావు? ఏం లేదండి, అన్ని టేబుల్ మీద ఉన్నాయి, మూతెత్తి ఏమున్నాయి కనిపిస్తాయి అంటున్నాను. ఏడ్చావులే గాని వడ్డించు. ఏంట్రా కొంచెం వేసావు, ఇంకొంచెమే. రే పప్పేయమన్నాన్రా. ఎవరు తినడానికి రాలేదేంట్రా? నేను రాకుండానే మెక్కేసి పక్కెక్కేశారా ఏంటి? లేదండి, అందరూ మీలా ఉండరు కదండి. వాళ్ళందరూ మనశ్శాసి ఉన్న మనుషులు. అనవసరంగా మాట అంటే ఎవరో పడరండి.